హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన గార్డెన్లో కొన్ని టబ్స్లో బాగా గడ్డి పెరిగిపోయింది, వీడింగ్ చేద్దాం. అలాగే ఏమైనా చిన్న హార్వెస్ట్లు ఉంటే చేసుకుందాం. అలాగే పసుపు ఒక టబ్లో వేసాం కదండి, పూర్తిగా ఎండిపోయింది, అది కూడా చూద్దాం రండి. మన టెర్రస్ గార్డెన్లో టబ్స్లో కలుపు మొక్కలు పిచ్చిగడ్డి కనిపించినప్పుడు ఇమ్మీడియట్గా ఎప్పటికప్పుడు తీసేసుకుంటే బెటర్ అండి. లేదంటే ఆ పని పెరిగిపోతుంది. కనిపించగానే మన చెయ్యి అక్కడికి వెళ్ళిపోయి ఆ గడ్డి పరకల్ని ఆ పిచ్చి మొక్కల్ని తీసేస్తూ ఉండాలి. ఇక్కడ చూడండి, కుండీ చిక్కుడు ఒకటి ఎండిపోయిందనమాట. దీన్ని తీసేస్తున్నాను నేను, లేదంటే ఈ మొక్క హెల్తీగా పెరగదనమాట. మనం ఎప్పటికప్పుడు ఇట్లా క్లీన్గా పెట్టుకుంటూ ఉంటే పెస్ట్లు కూడా ఎక్కువ రావు, హెల్తీగా ఉంటాయి మొక్కలన్నీ కూడా. నేను అందుకే ఇప్పుడైతే ఒక్కొక్క కుండీ మొదలుపెట్టి చేసేస్తూ ఉన్నాను. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు ఇలా తీసేసుకుంటే మనకి సంతోషంగా ఉంటుంది. చూడండి, ఇందులో మనం పసుపు వేసాం కదా. నేను చెప్పాను కదా 10 డేస్ నుంచి ఇంట్లో లేను అని చెప్పాను కదా. అమ్మకి సర్జరీస్ అవ్వడం వలన నేను ఆ బిజీలో పడి సరిగా పట్టించుకోలేదు. అయితే అసలు ఇక్కడ చెట్టు ఉన్న ఆన వల్ల లేకుండా పోయిందండి. పసుపు చెట్టు ఉండాలి, ఏంటి ఏమైంది అని చూస్తే ఆకులు మాత్రం కనిపిస్తున్నాయి, అంటే పూర్తిగా ఎండిపోయింది. ఇప్పుడు మరి లోపల చూద్దాం ఎలా ఉంటుంది అనేది. మనం ఫస్ట్ టైం ఇట్లా పసుపు అనేది నేను ఈ టబ్లో వేయడం అనేది ఫస్ట్ టైము. అసలు ఏమైనా లోపల పసుపు వచ్చిందా రాలేదా ఎలా ఉన్నా కూడా పర్వాలేదు, ఒకసారి అయితే మనం చెక్ చేద్దాం. ఇది మనం ఫస్ట్ ఎక్స్పీరియన్స్గా తీసుకుందాం. నేనైతే తవ్వుతున్నాను, ఎలా ఉన్నా పర్వాలేదు. దీనిలో మనం కిచెన్ వేస్ట్తో చేసిన కంపోస్ట్ వేసాం కదండి, వేయటం వలన మొత్తం టమాటా మొక్కలే. ఏ టబ్లో చూడండి పూర్తిగా టమాటా మొక్కలు వచ్చేస్తూ ఉన్నాయి. ఈ టబ్లో అయితే ఒక 10 వరకు టమాటో మొక్కలు వచ్చాయండి. వాటన్నిటిని కూడా నేను వేరే టబ్స్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక మొక్క మాత్రం ఉంచాను, అదే ఈ టమాటో మొక్క అనమాట. ఇందులో చూడండి పసుపు కొమ్ములు అయితే చిన్న చిన్న పిలకలు వచ్చేస్తూ ఉన్నాయి. ఇది ఒక యాంగ్జైటీగా ఉందన్నమాట, ఎలా వస్తుంది అనేది చూసి. దీన్ని బట్టి ఇప్పుడు వచ్చిన ఈ పసుపు కొమ్ముల లోపల ఎలా ఉన్నాయో చూసి దాన్ని బట్టి ఒక సర్చింగ్ అనేది చేసి మళ్ళీ మనం ఇంతకంటే పెద్ద టబ్లో పెట్టాలా, ఎలా పెట్టాలనేది నేర్చుకుని పెడదాం నెక్స్ట్ టైం. ఒక 2-3 నిమిషాల పాటు నేను కుస్తీలు పడి ఫైనల్గా ఇదిగోండి ఈ దుంపని తీశాను. కానీ నేను మాత్రం మనస్ఫూర్తిగా చెప్తున్నాను, చాలా సంతోషపడుతున్నానండి. ఒక్క టబ్లో ఒక మొక్క పెట్టాను, ఇలా వచ్చింది, ఎంతో హ్యాపీగా ఉంది. కొన్ని కనుపులు, మొలకలు ఉన్న కనుపులు కూడా ఉన్నాయి ఇందులో చూడండి. ఇక్కడ ఇలాంటివి మనం నెక్స్ట్ టైం మళ్ళీ పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు అనుకుంటున్నాను. నేను తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకుంటానండి. ఇవన్నీ తెలుసుకుని ఈ పెద్ద దుంపు ఉంది కదా, దీన్ని ఉంచుకోవాలి అని ఒకసారి విన్నాను నేను. ఇవన్నీ కూడా నాకు సరిగ్గా అయితే తెలీదు. ఇలా వచ్చింది, నేను పెట్టిన మొక్కకి మాత్రం లోపల దుంప ఇలా వచ్చింది. అది కూడా ఆకులు ఎండిపోయాయి కాబట్టి తీశాను, మరి సరిగ్గా పెరగలేదనుకుంటా. ఇవి చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి కదా, ఇంకా ఉంచాలేమో. ఆకులు ఎండిపోయినాయి కదా అని చెప్పి నేను తీసేసాను. దీని గురించి కొంచెం రీసెర్చ్ చేసి నెక్స్ట్ టైము కంటైనర్ కూడా కొంచెం పెద్దది తీసుకోవాలేమో అన్నీ కూడా తెలుసుకుని జాగ్రత్తగా కమింగ్ జూన్లో పెట్టుకుందామండి. 2-3 కంటైనర్స్లో పెడదాం పసుపు. మనం క్యాలీఫ్లవర్ కూడా అట్లాగే ఫస్ట్ ఫెయిల్ అయ్యాము, కానీ తర్వాత చాలా సక్సెస్ అయ్యాము. 10-15 దుంపల వరకు క్యాలీఫ్లవర్ తీసుకున్నాము. అలాగే క్యాబేజ్ కూడా తీసుకున్నాము. ఆ వీడియోస్ అన్నీ కూడా పోరంకిస్ కిచెన్ ఛానల్లో నేను అప్లోడ్ చేశానండి, తప్పకుండా చూడండి. పోరంకిస్ కిచెన్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. నేను కొత్త ఛానల్ పెట్టడం వల్ల మంచి మంచి వీడియోస్ అన్నీ అందులో ఉండిపోయినాయి. ఇక్కడ నేను ఇంకా దుంపలు ఉన్నాయేమో, ఈ పసుపు దుంపలని తవ్వుతున్నాను. ఇదిగోండి ఇలా ఒకటి చిన్నది వచ్చింది. ఇదంతా కూడా మీకు నాకు తెలిసినట్టే నేను మీకు చూపిస్తూ తెలుసుకుంటున్నాను అనమాట. మీకు కూడా చూపిస్తున్నాను, నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ప్రతిదీ మీకు చూపిస్తున్నాను. ఇది కూడా చూడండి, ఇంకో చిన్నది ఇట్లా వచ్చింది, చిన్న చిన్న పిలకలు ఉన్నాయి. ఇప్పుడైతే పసుపు అయితే ఇంతేనండి వచ్చింది. నేను హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇక్కడైతే చూడండి, ఇది నాకు చాలా సర్ప్రైజింగ్గా ఉంది, అంతేకాదు చాలా హ్యాపీగా ఉందండి. పెద్ద పెద్ద గార్డెన్ ఉన్న వాళ్ళు ఇది చూసి నవ్వుకుంటారేమో, నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా మనం పెట్టింది. నాకు ఎంతో సంతోషం. ఇలా కొంచెం పసుపు కొమ్ము షేప్ కనబడితేనే నా మనసులో చాలా సంతోషంగా ఉందన్నమాట. నెక్స్ట్ టైం చాలా బాగా పెంచుకుందాం మనం. 2-3 టబ్బుల్లో చాలా చక్కగా పసుపు వచ్చేలాగా పెంచుకుందాం. ఇప్పుడైతే నాకు దుంప అయితే చక్కగా వచ్చింది. ఈ కనుపులు ఉన్నాయి దుంపలు ఉంచుకొని మనం నెక్స్ట్ టైం నాటుకోవచ్చు, హెల్తీగా పసుపు వస్తుంది.
నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు కొన్ని టమాటోలు ఉన్నాయి, హార్వెస్ట్ చేద్దాం రండి. టమాటోస్ అయితే చూడండి చాలా కొన్నే వస్తున్నాయి, ఎందుకంటే ఎండిపోయాయి అన్నమాట చెట్లన్నీ. నేను ఇప్పుడు కిచెన్ వేస్ట్‌తో చేసిన కంపోస్ట్ వేసిన తర్వాత చాలా టబ్స్‌లో 20 ఒక్కొక్క టబ్‌లో 20, 10 అలా మొక్కలు కనపడుతూ ఉంటే వాటన్నిటిని కూడా నేను పెద్ద పెద్ద టబ్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశానన్నమాట. అవి ఇప్పుడు చక్కగా పూత మీద ఉన్నాయి. చిన్న చిన్న పిందెలు, పూత అలా ఉన్నాయన్నమాట. ఒక 20 డేస్ అట్లయితే మనం బాగా టమాటోస్ తీసుకోవచ్చు. చూసారు కదండీ! ఈ వీడియో గనుక మీకు నచ్చితే పోరంకిస్ గార్డెనింగ్ అండ్ వ్లాగ్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.